ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఒకసారి రాష్ట్రానికి వచ్చి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు చేసిన కేంద్ర ఎన్నికల బృందం మరోసారి ఇవాళ ఏపీకి రానుంది. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేయనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా ఇవాళ ఏపీలో 3 రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ఏపీలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, రాజకీయ నాయకుల ఫిర్యాదులపై సిఈసి సమీక్ష నిర్వహించనుంది. దీంతో ఎన్నికల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోనూ రివ్యూ చేయనుంది. ఇక ఈ నెల 10న ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అదే రోజు కేంద్ర విభాగాలు, సిఎస్, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సిఈసి సమావేశం కానుంది. జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు, పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో నెలకొన్న ఇబ్బందులు, ఓటర్ నమోదు ప్రక్రియకు తగిన సమయంపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 10న సాయంత్రం 4:30కు సిఈసి, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. ప్రెస్ మీట్ తర్వాత కేంద్ర బృందం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతుంది.